నేను నా లాస్ట్ వీడియోలో హౌ టు అటెండ్ వీసా ఇంటర్వ్యూ అనే టాపిక్ మీద మాట్లాడినప్పుడు నాకు కింది కామెంట్ వచ్చింది. అండ్ దిస్ కామెంట్ మేడ్ మీ రియలీ థింక్. ఎందుకంటే మనం జనరల్ గా ఫారెన్ కంట్రీ ట్రావెల్స్ గురించి మాట్లాడినప్పుడు, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్, మనం ఎప్పుడు స్టూడెంట్స్ గురించి, ప్రొఫెషనల్ జాబ్ హోల్డర్స్ గురించి, టూరిస్ట్ గురించి మాట్లాడతాం తప్ప ఫార్మర్స్ గురించి, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ గురించి, లేకపోతే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళ గురించి మాట్లాడడం. వీళ్ళకేం ఆప్షన్స్ లేవా? I'm talking about Western countries. I'm not talking about those shitty Middle Eastern countries where they just want bonded labor. జనరల్ గా ఐ హేట్ టాకింగ్ అబౌట్ ఇమిగ్రేషన్. కానీ ఈ వీడియోలో ఒకవేళ మీరు అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టయితే, లేకపోతే మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే మీరు యూరోప్ కి ఎలా వెళ్ళొచ్చు, అక్కడ ఏ వీసా అప్లై చేసుకుని అక్కడ మీరు జాబ్ చేయొచ్చు చెప్తాను. ఒకవేళ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇది ఉపయోగపడుతుందంటే సేవ్ చేసుకోండి, షేర్ చేయండి ఈ వీడియోని. యూరోపియన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్వీడన్, లాట్వియా, నెదర్లాండ్స్, ఈ కంట్రీస్ అన్ని ప్రతి సంవత్సరం ఫార్మర్స్ కోసం సీజనల్ వీసాస్ రిలీజ్ చేస్తాయి. అంటే వాళ్ళ పీక్ సీజన్ లో వేరే దేశాల నుంచి ఫార్మర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళ అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో పనిచేసి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇటలీ గురించి చెప్తాను, ఎందుకంటే ఆ దేశంలో నేను చాలా సంవత్సరాలు ఉన్నాను, సో ఐ నో ద సిస్టమ్. ఇటలీ లాస్ట్ ఇయర్ 110,000 వీసాస్ రిలీజ్ చేసింది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం పనిచేయడానికి. ఇది ఒక ఇండియా కోసం అని కాదు, జనరల్ గా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఏ దేశం వల్ల అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కరప్షన్ చార్జెస్ వల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ ని బ్లాక్ లిస్ట్ చేశారు. సో ఇండియన్స్ కి దే ఆర్ మచ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ద వీసాస్. సో నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిన వీసాల కోసం ఇటాలియన్ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో జూన్ లో డెక్రెటో ఫ్లూసీ అని ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసిన తర్వాత ఒక 1 month టైం ఇస్తుంది ఇటాలియన్ ఎంప్లాయర్స్ మీ తరఫున మాకు ఈ వ్యక్తుల అవసరం ఉందని అప్లికేషన్ పెట్టుకునేలాగా. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఒక 2-3 months కి నుల్లా వస్తా అని ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ఎంప్లాయర్ మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తే మీరు ఆ డాక్యుమెంట్ తీసుకుని ఇటాలియన్ ఎంబసీకి వెళ్ళి ఇండియాలో యూ కెన్ అప్లై ఫర్ ద వీసా. జనరల్ గా వాళ్ళు షెంజన్ వీసా ఇస్తారు. షెంజన్ వీసా తోటి యూ కెన్ ట్రావెల్ అరౌండ్ 26 to 28 యూరోపియన్ కంట్రీస్ వితౌట్ ఎనీ వీసా. ఈ ఒక్క వీసా తోటి అన్ని దేశాలు తిరగొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో లాస్ట్ ఇయర్ ఇటాలియన్ గవర్నమెంట్ వీసాస్ కోసం రిలీజ్ చేసిన డెక్రెటో ఫ్లూసీ ఇన్ఫర్మేషన్ పెడతాను. యూ కెన్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ రీడ్ ఇట్. జనరల్ గా ఈ వీసా వ్యాలిడిటీ 6 months to 9 months ఉంటుంది. సో మీరు ఈ పీరియడ్ లో అక్కడికి వెళ్ళి మీ ఎంప్లాయర్ దగ్గర జాబ్ చేసుకోవచ్చు. తర్వాత రెన్యువల్ ఆప్షన్స్ లేకపోతే వేరే వీసాలో కన్వర్ట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. అదేమి వర్కౌట్ కాకపోతే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ కంట్రీ. సో మిగతా యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఈ ప్రొసీజర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంటుంది ఈ సీజనల్ వీసాస్ కోసం. సౌత్ నుంచి ఈ యూరోపియన్ సీజనల్ వీసాస్ కోసం అంతగా అప్లై చేయరు. 99% మొత్తం పంజాబ్ నుంచి అప్లై చేస్తారు. సో మీకు ఈ వీసా మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి, మీకోసం అప్లికేషన్ స్టార్ట్ చేసే యూరోపియన్ ఎంప్లాయర్ ని పట్టుకోవడం ఎలాగా? యూ కెన్ ట్రై విత్ కన్సల్టెన్సీస్ ఇన్ ఇండియా హూ డీల్ విత్ యూరోపియన్ ఇమిగ్రేషన్. నాకు తెలిసిన కొన్ని ఏజెంట్స్ ఉన్నారు యూరోప్ లో who do these seasonal visas, కానీ I don't want to recommend any names. ఎందుకంటే రేపొద్దున తప్పు జరిగితే వచ్చి నా నెత్తి మీద కూర్చుంటారు అందరూ. అదేదో అంటారు కదా 10,000 జీతానికి 15,000 ట్యాక్స్ కడుతున్నా అని. సో దీంట్లో నాకు వచ్చేదేం లేదు. సో కొందరు పేర్లు రికమెండ్ చేసి I don't want to get into any issues. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఇండికేషన్ ఇచ్చాను. నౌ ఇట్స్ టైమ్ యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఎందుకంటే nobody is going to spoon feed you everything.